తక్కువ కొనండి అని చెప్పే కంపెనీ ప్రపంచాన్ని ఎలా గెలిచిందో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక కంపెనీ యజమాని, మీ పనేంటి ఎక్కువ అమ్మడం, ఎక్కువ లాభాలు సంపాదించడం, కస్టమర్లను మళ్ళీ మళ్ళీ కొనిపించడం. కానీ ఒక కంపెనీ మాత్రం ప్రపంచానికి ఇలా చెప్పింది, ఈ జాకెట్ కొనకండి అని. అవును, తమ ప్రోడక్ట్ కొనొద్దని చెప్పిన కంపెనీ ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యంగా నిలిచింది. ఆ కంపెనీయే ప్యాటగోనియా. దాని వెనక ఉన్న వ్యక్తే యువాన్ చుయినార్డ్. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. నిజానికి చుయినార్డ్ మొదట బిజినెస్ మ్యాన్ కాదు, అతను ఒక రాక్ క్లైంబర్, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి. పర్వతారోహణ కోసం తనే స్వయంగా పరికరాలు తయారు చేసేటువంటి వ్యక్తి. కొద్ది కొద్దిగా అది వ్యాపారంగా మారింది. తర్వాత ప్యాటగోనియా పుట్టింది. కానీ ఒక సమస్యను అతను గమనించాడు. ఫ్యాషన్ ఇండస్ట్రీ ప్రకృతిని నాశనం చేస్తోంది అని భావించాడు. ప్రజలు అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అప్పుడు అతను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మనం ఎక్కువగా అమ్మడానికి కాదు, ప్రపంచాన్ని కాపాడడానికి వ్యాపారం చేద్దాం అని అనుకున్నాడు. 2011 లో బ్లాక్ ఫ్రైడే రోజు ప్యాటగోనియా ఒక యాడ్ ఇచ్చింది, డోంట్ బై దిస్ జాకెట్ అని. ప్రపంచం మొత్తం షాక్ అయిపోయింది. ఏ కంపెనీ ఇలా చెప్తుంది చెప్పండి? కానీ వాళ్ళు ఒక సందేశం ఇచ్చారు, మీకు నిజంగా అవసరమైతేనే కొనండి అని, లేకపోతే మీ పాత జాకెట్ ను రిపేర్ చేసుకోండి అని. ఈ నిజాయితీ ప్రపంచం నమ్మకాన్ని గెలుచుకుంది. ప్యాటగోనియా రిపేర్ ప్రోగ్రామ్స్ ప్రారంభించింది, పాత బట్టలను రీసైకిల్ చేసింది, పర్యావరణ పరిరక్షణ కోసం లాభాల్లో భాగం ఖర్చు చేసింది. కస్టమర్లు ఏమనుకున్నారు, ఇది కేవలం బ్రాండ్ కాదు, ఇది ఒక ఉద్యమం అని అనుకున్నారు. ఈ రోజు ప్యాటగోనియా వార్షిక ఆదాయం సుమారు $1.5 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 12,750 కోట్లు. తక్కువ కొనండి అని చెప్పిన కంపెనీ 12,750 కోట్లకు పైగా ఆదాయం తెచ్చే బ్రాండ్ గా మారింది. ఇక్కడ ప్యాటగోనియా మనకు నేర్పిన అతిపెద్ద పాఠం, ప్రజలు ఈ రోజు ప్రొడక్ట్స్ మాత్రమే కొనడం లేదు, వాళ్ళు విలువలు కొనుగోలు చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, పర్పస్ లేకుండా ప్రాఫిట్ వస్తుంది, కానీ పర్పస్ తో ప్రాఫిట్ వస్తే అది తరాల పాటు నిలిచే సామ్రాజ్యంగా మారుతుంది. యువాన్ చుయినార్డ్ బట్టలు అమ్మలేదు, అతను బాధ్యతను నమ్మాడు, నిజాయితీని నమ్మాడు, ఒక నమ్మకాన్ని నిర్మించాడు. అందుకే ప్యాటగోనియా ఒక క్లాతింగ్ బ్రాండ్ కాదు, ఒక తత్వం, ఒక ఉద్యమం, ఒక నమ్మకం. ఇదే ప్యాటగోనియా కమ్బ్యాక్ మైండ్ సెట్. ఇక్కడ ప్యాటగోనియా మనకు నేర్పిన అతిపెద్ద లెసన్, పర్పస్ డ్రివెన్ బ్రాండ్స్ బిల్ట్ డ్యూపర్ లాయల్టీ అని. మీ బిజినెస్ కేవలం డబ్బు సంపాదించడానికే ఉందా, లేక ప్రపంచానికి మంచి మార్పు తీసుకురావడానికి అనేది మీ బ్రాండ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరే ఉంటారు, కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే, పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.